బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని చాదర్ఘాట్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై ఓ సెల్ ఫోన్ దొంగ కత్తితో దాడికి ప్రయత్నించాడు. సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు డీసీపీ గన్మెన్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ దొంగ డీసీపీపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటనలో డీసీపీ గన్మెన్ కింద పడిపోయాడు. వెంటనే తేరుకున్న డీసీపీ సాయి చైతన్య పారిపోతున్న దొంగలపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. గాయపడిన ఓ నిందితుడిని నాంపల్లి హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాదర్ఘాట్లోని విక్టరీ ప్లే గ్రౌండ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ అంశంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అజయ్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కాల్పులపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, నగరంలోని చాదర్ఘట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద ఇటు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య ఫైర్ ఓపెన్ చేసిన సిచ్యువేషన్. సో ఒక్కసారిగా హైదరాబాద్ కాల్పుల కలకలం అనేది తెరపైకి వచ్చింది. సో ఒక చైన్ స్నాచింగ్ సంబంధించి ఎవరైతే చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న దొంగలు ఉన్నారో వీళ్ళు డీసీపీతో పాటు డీసీపీ గన్మెన్ సెక్యూరిటీ చెకింగ్ లో భాగంగా వెళ్తున్నారు. సో అక్కడ చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న వ్యక్తిని డీసీపీ గన్మెన్ నోటీస్ చేశారు. సో రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆల్రెడీ చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న దొంగ వద్ద కొంతవరకు మరణాయుధాలు కత్తులు కూడా ఉన్నాయి. సో ఆ కత్తితోటి అటు డీసీపీ పైన డీసీపీ గన్మెన్ పైన కొంత మేరకు హత్యాయత్నం చేసే ప్రయత్నము, దాడి చేసే ప్రయత్నము చైన్ స్నాచింగ్ పాల్పడిన దొంగ చేశారు. సో అతడు కత్తితో దాడి చేసే ప్రయత్నాన్ని కొంత మేరకు గన్మెన్ డీసీపీ గన్మెన్ అడ్డగించే ప్రయత్నంలో తోపులాట జరిగింది. తోపులాటలో భాగంగా గన్మెన్ కింద పడిపోవడంతో ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ ఫైర్ ఓపెన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. సో వెంటనే అతడు ఎవరైతే చైన్ స్నాచింగ్ కి పాల్పడే దొంగ ఉన్నాడో అతని వద్ద ఉన్న కత్తితోటి డీసీపీ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో డీసీపీ వెంటనే ఆల్రెడీ గన్మెన్ కింద పడిపోయి ఉన్నాడు. సో అతను గన్మెన్ వద్ద ఉన్న వెపన్ తీసుకొని డీసీపీ ఫైర్ ఓపెన్ చేశారు. దాదాపు 3 రౌండ్లు ఫైర్ చేసి, ఎందుకంటే దొంగ వీళ్ళ పైన హత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, కత్తితో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి డీసీపీ ఫైర్ ఓపెన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది అనేది ప్రస్తుతం మనకి అటు డీజీపీ కార్యాలయం కావచ్చు, పోలీసు సంబంధించిన ఉన్నతాధికారులు నమ్ముతున్న ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం ఎవరైతే దొంగ చైన్ స్నాచింగ్ కి పాల్పడే దొంగ ఉన్నాడో అతన్ని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక డీసీపీ ఫైరింగ్ సంబంధించి ఆల్రెడీ విక్టోరియా గ్రౌండ్స్ ఏదైతే ఘటన జరిగిందో విక్టోరియా గ్రౌండ్స్ కి ఆల్రెడీ సౌత్ జోన్ డీసీపీ శిల్పవల్లితో పాటు ఇటు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, సౌత్ జోన్ డీసీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రస్తుతం స్పాట్ కి చేరుకున్నారు. సో అక్కడ కొన్ని క్లూస్ ని సేకరిస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించిన సిచ్యువేషన్ ఉంది, ఇటు మీడియా కావచ్చు, కామన్ పబ్లిక్. ఎందుకంటే చాదర్ఘట్ సాధారణంగానే ఈ టైంలో సాయంత్రం వేళ రద్దీగా ఉంటుంది. ఒకేసారి కాల్పులు జరిగాయి అనే విషయం తెలిసిన తర్వాత చాలా మంది విక్టోరియా గ్రౌండ్స్ కు వస్తున్న సిచ్యువేషన్ లో భారీగా పోలీసు మోహరించడంతో పాటు విక్టోరియా గ్రౌండ్స్ మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇలాంటి కేసెస్ సంబంధించి క్లూస్ అనేవి చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి క్లూస్ ఎక్కడ మిస్ అవ్వకుండా వాటన్నిటిని కూడా ప్రస్తుతం క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. మొత్తము స్పాట్ ఎక్కడైతే వీళ్ళ మధ్య తోపులాట జరిగిందో, ఎక్కడైతే ఫైరింగ్ జరిగిందో మొత్తం కూడా ఆల్రెడీ పోలీసు అధికారులు మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసి అక్కడ కొన్ని కీలకమైన ఆధారాలు సేకరిస్తున్న సిచ్యువేషన్. సో ఆ చైన్ స్నాచింగ్ కి సంబంధించి ఎవరైతే దొంగ ఉన్నాడో అతనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ప్రస్తుతం పోలీసులు తీసుకుంటున్నారు. ఆల్రెడీ అతడు ఇంజర్డ్ అయి ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కాబట్టి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. సో ప్రస్తుతం డీసీపీకి సంబంధించి మాత్రం కేవలం ఎవరైతే చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న దొంగ తమ పైన దాడి చేసే ప్రయత్నము, కత్తితోటి దాడి చేసే ప్రయత్నం చేశాడు కాబట్టి ఫైర్ ఓపెన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది అనేది కొంతమేరకు పోలీసు ఉన్నతాధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇటు డీజీపీ కార్యాలయానికి సంబంధించి కూడా దీనిపైన అఫీషియల్ గా మరి కాసేపట్లోనే ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేస్తాము అనేది డీజీపీకి సంబంధించిన ఆఫీస్ సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తానికి ఒక్కసారిగా హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ ఫైరింగ్ కి పాల్పడ్డాడు అనేది కొంతమేరకు హాట్ టాపిక్ గా మారిన విషయము. అయితే కేవలము రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా వాళ్ళు వెళ్తున్నారు. అప్పుడు ఈ చైన్ స్నాచింగ్ కి పాల్పడము, డీసీపీ సంబంధించిన గన్మెన్ అబ్జర్వ్ చేయడము, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్రయత్నం చేసిన క్రమంలో అతడు దాడి చేయడము, దాడి చేస్తున్న దాన్ని కంట్రోల్ చేయడానికి ఫైర్ ఓపెన్ చేశాడు డీసీపీ అనేది ప్రస్తుతం ప్రైమరీగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఎంటైర్ కాల్పులకు సంబంధించిన వ్యవహారంలో కాసేపట్లోనే ఇటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంతో పాటు డీజీపీ కార్యాలయం నుండి అఫీషియల్ గా ఒక ప్రెస్ రిలీజ్ కావచ్చు లేకపోతే ఒక బ్రీఫింగ్ అయితే ఉండే అవకాశం ఉంది చంద్రిక.